ఈనాటి విభిన్న ప్రతిభావంతుల యొక్క దివ్యాంగ శక్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆర్టీసీ డిపో మేనేజర్ గారు, సంబంధిత అధికారులు, ఇక్కడికి విచ్చేసిన పట్టణ పుర ప్రముఖులు, రోటరీ క్లబ్ అధ్యక్షులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, యూనియన్ సభ్యులకి, ఆర్టీసీ ఉద్యోగులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజులో విభిన్న ప్రతిభావంతులను గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులు ఎవరైతే ఉన్నారో, ఆదరణకి నోచుకోలేదో, ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారందరినీ కూడా కుటుంబ పెద్దగా, రాష్ట్ర పెద్దగా ఈరోజు ఆదుకుంటున్నటువంటి తరుణంలో గతంలో ఉన్న దానికంటే మీరందరూ కూడా ఆత్మస్థైర్యంతో నివసించే విధంగా, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపే విధంగా, మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు సంపాదించినట్టుగానే ఇంట్లో కూర్చొని ఒక జీతంలాగా పొందే విధంగా, సమాజంలో మీకున్నటువంటి విలువలను పెంచే విధంగా, మీకు సమాజంలో ఒక గౌరవాన్ని ప్రతిష్ఠించాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ రోజున మీ అందరికీ కూడా పెన్షన్ రూపంలో మీకు ప్రతి నెల 79% లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా 6,000 రూపాయలు, పైన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు ఇస్తూ మీలో మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంచిన దూరోదాత్తుడైనటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ మిమ్మల్ని కూడా హక్కును చేర్చుకున్నటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే కూడా ఈరోజు మీ అందరికీ అండగా నిలబడ్డ వ్యక్తి, నిరంతరం నెల తిరగంగానే 1వ తేదీన మీ ఇంటికి వచ్చి మీ తలుపు తట్టి మీకు పెన్షన్ ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించి మీలో ధైర్యాన్ని నింపుతున్నటువంటి అందరికంటే పెద్ద ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మీరు ఉన్నంతకాలం చంద్రబాబు నాయుడు గారి పేరుని మనం అందరం కూడా చిరస్థాయిగా గుర్తుపెట్టుకోవాలి. వారు చల్లగా ఉన్నంతకాలం మీ అందరి జీవితాలు వెలుగులు ఉంటాయనే విధంగా నిరంతరం దేవుడికి దగ్గర మనం ఎలా దర్శించుకుని దేవుడికి నమస్కారం చేస్తున్నామో అదేవిధంగా ఈరోజు మనం మీ అందరికీ కూడా ఆశ్రయించినటువంటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం ఆ విధంగా కొనియాడాలి. ఇంకా కూడా ముందు మీకు ఏదో విధంగా చేయాలని ఈరోజు ఉద్యోగంలో 4% రిజర్వేషన్ ఇస్తున్నాడు. ఈరోజు మీరు అందరూ కూడా దూర ప్రాంతాలు, తీర్థయాత్రలు, బంధువుల ఇంటికి 24 గంటలు ఇంట్లోనే ఉండేది కాకుండా ఎక్కడో దగ్గర తీర్థయాత్రకి వెళ్ళి సేవ చేర్చుకోవడానికో, మానసిక ప్రశాంతతకో, మానసిక వికాసానికో, మా బంధువులకో పోయి అన్ని పనులు సాధించుకోవడానికో, ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళడానికో ఈరోజు గ్రామీణ వ్యవస్థలో ఉంది. ఎక్కడికైనా వెళ్ళేదానికి మహిళా శక్తికి ఏ విధంగా అయితే బస్సులో ఉచిత ప్రయాణం జరుగుతుందో అదే విధంగా ఈరోజు మీకు కూడా ఉచితంగా బస్సులు ఈ రోజు నుంచి ప్రయాణించేటువంటి అవకాశాన్ని కల్పించారు. 40% దాటినటువంటి ఐడెంటిఫికేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక నుంచి ఈ రాష్ట్రంలో ఎక్కడికైనా కూడా మహిళా శక్తి కింద ఏ బస్సులు అయితే పనిచేస్తున్నాయో ఆ బస్సుల్లో మీరందరూ కూడా ఉచితంగా పోయేటట్టు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మీరు అందరూ కూడా అభినందించాలి, వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా నాన్ స్టాప్ బస్సుల్లో పోవాలన్నా, ఎమర్జెన్సీ అయ్యి తొందరగా వెళ్ళాలన్నప్పుడు నాన్ స్టాప్ బస్సులు ఎక్కినా, లేదంటే సప్తగిరి ఎక్స్ప్రెస్లు ఎక్కినా, లేదంటే ఆప్టా ఎక్స్ప్రెస్లు ఎక్కినా కూడా 50% ఖర్చు పెట్టి బిల్లు చెల్లిస్తే 50% మిమ్మల్ని ఇంకా త్వరితగతిన తీసుకుపోయేటట్టుగా కూడా మీకు ఈరోజు ఈ పథకాన్ని ఇచ్చారు. దీన్ని కూడా మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఇంకా కూడా మీకు అందరూ కూడా లోన్లు ఇవ్వాలి, మీరు అందరూ కూడా అంగళ్ళు పెట్టుకోవాలి, షాపులు పెట్టుకోవాలి. ఎక్కడో ఇక్కడ మీరు మీ కుటుంబానికి అండగా ఉండి మీ కుటుంబం అందరూ బాగుండే వ్యక్తులు మీరు దివ్యాంగులైన మీరు పెంచి పోషించే విధంగా మీరు ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం ఈ రోజున అందరికీ కూడా షాపులు నిర్మించి ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో కూడా 4 లక్షల రూపాయలు లోన్లు ఇచ్చి, సబ్సిడీలు ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించడానికి కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది నిద్ర లేచి పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసేటువంటి ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండటం, మనందరం చంద్రబాబు నాయకత్వంలో మన అందరం ఉండటం నిజంగా చాలా అదృష్టమైనటువంటి పరిణామాలు. కాబట్టి మనం
చేసిన మేలు మర్చిపోకూడదు. ఒక చిన్న సాయం చేస్తేనే మనం గుర్తుపెట్టుకునేటువంటి ఉండాల్సినటువంటి అవసరంలో ఈ రోజు మీ అందరి కోసం నిరంతరం కూడా ఆంధ్రప్రదేశ్ ఖజానా ఖాళీ అవుతున్నా కూడా అక్షయ పాత్రలాగా ఆయన చెయ్యి పెట్టి తీసి మీకు అందరికీ ఆదుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో ఆయుర్వేదాలతో ఉండే విధంగా మీరు దేవుడు కోరుకోవాలని, ఆయన చల్ల నీడల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని మనందరం కూడా కోరుకుందాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా రాబోయేటువంటి ప్రైవేటు కంపెనీల్లో కూడా అంగవైకల్యం ఉన్నటువంటి ఈ దివ్యాంగులకు కూడా ఉద్యోగాలు ఇచ్చే విధంగా నేను కూడా ప్రయత్నం చేస్తాను. ఎవరైతే డిగ్రీలు పూర్తి చేసుకుని చదువుకున్నారో క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళకు కూడా ప్రైవేట్గా మా కావలి నియోజకవర్గంలో వచ్చే ఇండస్ట్రీస్ లో కానీ కావలి నియోజకవర్గంలో వచ్చే ఇతర ప్రైవేట్ వాటిల్లో కూడా మీకు సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించి మిమ్మల్ని ఆదుకోవడానికి ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వం, రెండో వైపున మేము అందరం కూడా బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడు మీకు అండగా మెండుగా మేము అందరం కూడా ఉంటామని మనసారా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి మీరు సాధించినందుకు మిమ్మల్ని ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక నుంచి మీరు స్వేచ్ఛగా కూడా బస్సులో ధైర్యంగా కూడా తిరగండి, ఎక్కడికైనా వెళ్ళండి, తీర్థయాత్రలు జరగండి, ప్రతి దేవుడిని దర్శించుకోండి, దేవుడు దీవుల్లో పొందండి, ఆరోగ్యవంతులుగా ఉండండి, హెల్త్ బాగలేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళండి. ఎల్లప్పుడూ కూడా మీరు వెళ్ళేదానికి ఆర్టీసీ బస్సు తెలుపులు ఎప్పుడు తెలిసే ఉంటాయనే విషయాన్ని కూడా మీరు అందరూ కూడా తెలియజేస్తూ మిమ్మల్ని ఒక్కసారి అభినందిస్తూ ఆర్టీసీ అధికారులు కూడా వికలాంగులు వచ్చారు కాబట్టి వాళ్ళని తప్పకుండా బస్సులో ఎక్కించుకునేటప్పుడు కండక్టర్లు కానీ దానికి సంబంధించిన అటెండర్లు తప్పకుండా వాళ్ళని దగ్గరండి వాళ్ళకి ఒక ఆత్మస్థైర్యాన్ని ఇవ్వండి. బస్సు ఎక్కడానికి ఇబ్బందులు ఉన్నటువంటి వ్యక్తులు చేయించి తప్పకుండా మీరు వాళ్ళకి సముచితమైన సీట్ ఇచ్చి వాళ్ళని గమ్యం చేరేంత వరకు కూడా అండగా ఉండాలని ఆర్టీసీ అధికారులు కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పండుగ అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల దినోత్సవం రోజున 6 పథకాలు అనౌన్స్ చేస్తే మొట్టమొదట ఇచ్చినటువంటి పథకం దివ్యాంగ సోదరులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ఆర్టీసీ బస్సులో వెళ్ళదలుచుకున్నప్పుడు వారందరికీ కూడా మహిళా శక్తికి ఏ విధమైనటువంటి బస్సులు వర్తిస్తుందో అదే షరతులతో ఈ రోజున వారిని కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా గమ్యానికి చేర్చేటువంటి పథకం దివ్యాంగుల శక్తి పథకం. ఆ పథకాన్ని ఈ రోజున ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల మంది దివ్యాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో, దివ్యాంగ అక్కచెల్లెలు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఆర్టీసీలో ఈరోజు ఉచితంగా బస్సు ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించిన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసి తీసుకున్న సమిష్టి నిర్ణయంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నటువంటి తరుణంలో పేదవాళ్ళైనటువంటి అందరికీ అండగా ఉండాలని, కుటుంబ ఆదరణకు లోనైనటువంటి వాళ్ళందరినీ హక్కున చేర్చుకోవాలని, వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మహోత్తరమైనటువంటి పథకం దివ్యాంగులకి పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టి అందరికీ 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధమైన జీతాలు వస్తున్నాయో అదేవిధంగా వారందరికీ కూడా తలుపు తట్టి పెన్షన్ ఇచ్చేటువంటి పథకాన్ని పెట్టి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నింపి వాళ్ళకి ధైర్యాన్ని నింపి కుటుంబ ఆదరణకు ఏర్పడేటట్టుగా వాళ్ళకి ధైర్యాన్ని నింపినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకేసి వారందరూ కూడా తీర్థయాత్రలకు కానీ, బంధువులకు కానీ, శుభకార్యాలకు కానీ, అశుభకార్యాలకు కానీ ఎక్కడికైనా ఆర్టీసీలో వెళ్ళే విధంగా ఈరోజు ఈ పథకాన్ని ప్రారంభించిన సందర్భంలో దివ్యాంగ సోదరులు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మీకోసం, మీ ప్రగతి కోసం, మీ అభ్యున్నతి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈరోజు తీసుకున్నటువంటి మహోత్తర నిర్ణయానికి మీరందరూ అభినందించి వారిని అభినందించాలని మనసారా కోరుకుంటూ తప్పకుండా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని మీరు ఈ పథకం ద్వారా మీరు అన్ని రకాల లబ్ధులు చేకూర్చాలని మనసారా మీరు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.